మధ్యప్రాచ్యంలో చెలరేగుతున్న మంటల వేడి ఇండియాను తాకనుంది. యుద్ధం ఇరాన్ గగనతలంలో జరుగుతుండవచ్చు, క్షిపణులు టెహ్రాన్ వైపు దూసుకుపోతుండవచ్చు. కానీ దాని ప్రభావం ముంబై ఇంధన మార్కెట్ నుంచి హైదరాబాద్ గ్యాస్ సిలిండర్ వరకు చేరే అవకాశం ఉంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రమాద ప్రాంతంగా మారుతోంది. భారత్కు వచ్చే ముడి చమురు సరఫరాలో దాదాపు సగం ఈ మార్గం ద్వారానే వస్తుంది. దేశంలో వినియోగించే ఎల్పీజీ గ్యాస్లో ఎక్కువ భాగం కూడా ఇదే మార్గం ఆధారపడింది. యుద్ధం ఇలానే కొనసాగితే భారత్ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం పడటం ఖాయం. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చమురు ధరలు పెరగటం అంటే ఇంధన ఖర్చులు పెరగటం. అది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. దిగుమతుల బిల్లు పెరుగుతుంది. రూపాయి ఒత్తిడికి గురవుతుంది. ఇరాన్పై యుద్ధం కేవలం ప్రాంతీయ ఘర్షణ కాదు, ఇది భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆర్థిక హెచ్చరిక. అసలు ఈ యుద్ధం భారత్ను ఎంతవరకు కుదిపేయనుంది? హోర్ముజ్ జలసంధి ఎందుకంత కీలకమంటే ప్రపంచంలో రోజుకు సుమారు 18 నుంచి 20 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. భారత్కు వచ్చే ముడి చమురులో దాదాపు 45 నుండి 50% ఈ మార్గంపై ఆధారపడి ఉంటుంది. యుద్ధం కారణంగా ఈ మార్గంలో అంతరాయం కలిగితే ట్యాంకర్లు నిలిచిపోవచ్చు, బీమా ఖర్చులు పెరగవచ్చు, రవాణా సమయం ఎక్కువ కావచ్చు. సో అప్పుడు చమురు దిగుమతుల వ్యయం భారీగా పెరుగుతుంది. చమురు ధరలు పెరగటం అంటే కేవలం పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రమే కాదు, ఎరువుల ఖర్చుతో పాటు రవాణా ఖర్చు కూడా పెరుగుతుంది. విద్యుత్ ఉత్పత్తి ఖర్చు, చివరికి మార్కెట్లో వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచడం కష్టమవుతుంది. భారత్ ఇప్పటికీ తన ముడి చమురు అవసరాల్లో 85% దిగుమతులపై ఆధారపడి ఉంది. అందుకే గ్లోబల్ ధరల మార్పు నేరుగా దేశ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ఇది మాత్రమే కాదు, గల్ఫ్ దేశాలు భారత్కు కీలక వాణిజ్య భాగస్వాములు. యుఏఈతోని 2023 నుంచి 24లో ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $80 మిలియన్ చేరింది. 2032 నాటికి దీన్ని $200 బిలియన్ తీసుకెళ్లే లక్ష్యం ఉంది. సో యుద్ధం విస్తరిస్తే సరఫరా గొలుసులు దెబ్బతినే ప్రమాదం ఉంది. సముద్ర రవాణా ఆలస్యం అవుతుంది. వ్యాపార ఒప్పందాలు ప్రభావితమవుతాయి. ఇంకో కీలక అంశం భారతీయ ప్రవాసులు. యుఏఈలో దాదాపు 39 లక్షల భారతీయులు ఉన్నారు. సౌదీ అరేబియాలో సుమారు 27 లక్షలు, కువైట్, ఖతర్, ఒమాన్, బహ్రెయిన్లలో కలిపి లక్షలాది మంది పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది నిర్మాణం, ఆరోగ్యం, హాస్పిటాలిటీ, సేవల రంగాల్లో పనిచేస్తున్నారు. యుద్ధం తీవ్ర రూపం దాల్చితే వారి భద్రత ప్రధాన సమస్య అవుతుంది. అవసరమైతే భారీ స్థాయిలో తరలింపు ఆపరేషన్లు చేపట్టాల్సి రావచ్చు. ఇటు రెమిటెన్స్లు కూడా కీలకం. రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం 2023-2024లో భారత్కు వచ్చిన మొత్తం విదేశీ రెమిటెన్స్లో యుఏఈ నుంచే దాదాపు 19% వచ్చింది. సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, ఒమాన్, బహ్రెయిన్ కూడా భారీ వాటాను కలిగి ఉన్నాయి. యుద్ధం కారణంగా ఉపాధి లేదా ఆదాయం దెబ్బతింటే ఈ ప్రవాహం తగ్గే ప్రమాదం ఉంది. అది విదేశీ మారక నిల్వలపై ప్రభావం చూపుతుంది. ఇందులో మరో వ్యూహాత్మక కోణం కూడా ఉంది. భారత్ అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తోంది. అదే సమయంలో ఇరాన్తో చాబహర్ పోర్ట్ లాంటి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇరాన్తో సంబంధాలు పూర్తిగా తెగిపోతే మధ్య ఆసియాతో అనుసంధానం ప్రభావితమవుతుంది. అమెరికా ఆంక్షలు, ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య సమతుల్యం పాటించడం భారత్కు సవాల్. సో మొత్తం మీద ఈ యుద్ధం సరిహద్దులో జరుగుతున్న సంఘర్షణలా కనిపించినా దాని ఆర్థిక ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తాయి. భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశానికి ఇది కేవలం దూర ప్రాంత సమస్య కాదు. ఇది ఇంధన భద్రత, వాణిజ్య స్థిరత్వం, ప్రవాసుల భద్రత, విదేశీ మారక నిల్వల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఒక అంశం.